హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను స్వీట్ కార్న్తో చట్పటా స్వీట్ కార్న్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఈ రైనీ సీజన్లో అయితే మంచి సూటబుల్ స్నాక్ అండి. ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలాగ చేసుకొని తొందరగా తినొచ్చండి. స్నాక్ లాగా అందరికీ ఇష్టమైన స్నాక్ ఇది. ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ని పీల్ చేసి నీట్గా అదొక ప్యాన్లోకి తీసుకోవాలండి. ప్యాన్లో తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, వాటర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కోసం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది ఒకసారి చెక్ చేసుకొని బాయిల్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత అవి తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారే వరకు అంతలోకి మేము ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడిన బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చండి. దాంతోపాటుగా నేను ఇక్కడ ఒక గ్రీన్ చట్నీ వేస్తున్నాను. అది కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, దాంతోపాటు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక 15 to 20 గ్రామ్స్ వరకు బటర్ని మెల్ట్ చేసి వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మేము ఉడకబెట్టిన మొక్కజొన్న కండల్ని తీసుకొని స్వీట్ కార్న్ తీసుకొని దాని మీద బ్రష్తో కలుపుకున్న మిక్చర్ని అప్లై చేసుకోవాలండి. కోట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ మొత్తం కూడాను అన్ని వైపులా కూడాను ఈవెన్గా అద్దేటట్లుగా కోట్ చేసుకోవాలి. మసాలా మొత్తం కూడాను బ్రష్తో కానివ్వండి లేకపోతే చేత్తో కానివ్వండి చక్కగా నీట్గా కోట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద ఈ స్వీట్ కార్న్ని పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అది కొంచెం కాల్చుకోవాలండి. బ్లాక్ స్పాట్స్ వచ్చేటట్లుగా నీట్గా స్లోగా కాల్చుకుంటూ తిప్పుతూ ఫ్లిప్ చేస్తూ అన్ని వైపులా కూడాను చక్కగా కాల్చి తీసుకోవాలి. చూడండి, బ్లాక్ స్పాట్స్ అలాగా వచ్చేటట్లుగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇంకా అది తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది ఈ స్నాక్. అందరు ఇష్టంగా తింటారు. ఇది సర్వ్ చేసేటప్పుడు దాని మీద కొంచెం లెమన్ జ్యూస్ కనుక మేము అప్లై చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్పైసీగా, చట్పటాగా చాలా చాలా బాగుంటుందండి. పుల్లగాను ఈ రైనీ సీజన్లో ఇది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ ఇది చాలా బాగుంటుందండి. కొంచెం సర్వ్ చేసేటప్పుడు మాత్రం పైనుంచి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.